హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, నాకైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరపు నుంచి ఈ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇది వచ్చేసి రెన్యువల్ క్రెడిట్ కార్డ్ అయినా కొత్త క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనం ముందుగా మనకి పిన్ జనరేషన్ కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు. ఒకసారి తెలుసుకుందాం. లోపల ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు అనమాట. సో దానికంటే ముందు మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు ప్లేలిస్ట్ తయారు చేసి డిస్క్రిప్షన్లో సేమ్ లింక్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒకసారి చూసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకేనా. సో దీన్ని ఒకసారి చూద్దాం లోపల ఏమి ఇచ్చారో. క్రెడిట్ కార్డ్ లోపల మనకి ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఇందులో ఒక బ్రోచర్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్తో కూడినటువంటి బ్రోచర్ అనమాట. సో చూసారా, ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ ఇస్తారు. సో విజిట్ mycards.hdfcbank.com కానివ్వండి, స్టెప్ 1. సెకండ్ వచ్చేసి సెట్ పిన్ అనేది చెప్పేసి ఇచ్చారనమాట. గో టు ద కార్డ్స్ కంట్రోల్స్, అంటే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవడం కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ స్టెప్ మనకి కార్డ్స్ లాగిన్కి వెళ్ళాలి. సెకండ్ వచ్చేసి పిన్ జనరేట్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి మీకు కార్డ్స్ కంట్రోల్ అని ఉంటుంది అనమాట. అంటే బై డిఫాల్ట్ కార్డ్ ఇచ్చేటప్పుడు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ రెండు కూడా డిజేబుల్ చేసిస్తారు. ఇక్కడ కూడా కార్డు కూడా మీకు చూడవచ్చు, ఇక్కడ మాస్క్ చేసి ఇచ్చున్నారనమాట. సో కార్డ్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కనిపిస్తుందా, మిలీనియా క్రెడిట్ కార్డ్ నెంబర్ కనిపించదు, జస్ట్ నా పేరు తర్వాత వచ్చేసి కార్డు ఇచ్చారనమాట. మరి ఈ కార్డు యొక్క డీటెయిల్స్ చూసారంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఓల్డ్ క్రెడిట్ కార్డే నెంబర్ అయితే సేమ్ ఉంది. మనకి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ మాత్రమే మంత్ అండ్ డేట్ వచ్చేసి అండ్ సివివి అనేది చేంజెస్ అవుతాయి అనమాట. సో అది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి రెన్యువల్ క్రెడిట్ కార్డ్ సేమ్ కార్డ్ నెంబర్ ఉంటే కనుక పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే సేమ్ కార్డ్ నెంబర్ కాబట్టి సేమ్ పిన్ నెంబర్ వర్క్ అవుతుంది. అండ్ ఇందులో మీకు కార్డ్ కంట్రోల్స్ కూడా బై డిఫాల్ట్ అలాగే ఉండొచ్చు. మీకు కావాలంటే నెక్స్ట్ మీకు నెట్ బ్యాంకింగ్లో ఒకసారి ఈ వీడియో తర్వాత మీకు చూపిస్తాను అనమాట, నెట్ బ్యాంకింగ్లో ఎలాగా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఈ మధ్య మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి నెట్ బ్యాంక్ కూడా ఇంటర్ఫేస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాను. సో ఇది వచ్చేసి మనకు రెన్యువల్ కార్డులో జస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇచ్చారనమాట. సేమ్ ఇంకా మిగిలిన చేంజెస్ అయితే ఏం లేదు. ఇక్కడ మనకి లిమిట్ కూడా చూడొచ్చు. సో నాకు ఇచ్చినటువంటి లిమిట్ వచ్చేసి 2 lakhs లిమిట్ అనమాట. సో విత్ కార్డ్ నెంబరు మిలీనియా కార్డ్ అనేది వన్ ఆఫ్ ద ఫీచర్ కార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఈచ్ పాయింట్ మీకు ఏదైతే పాయింట్స్ వస్తాయి, రివార్డ్ పాయింట్స్, ఆ రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి 1 point ఈజ్ ఈక్వల్స్ టు 1 rupee. అది మీకు మెయిన్ అడ్వాంటేజ్. సో మీకు డైరెక్ట్గా క్యాష్ బ్యాక్గా కార్డుకి తీసుకోవచ్చు. మిగిలిన కార్డ్స్తో పోలిస్తే పాయింట్స్ వాల్యూ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో 1 rupee కంటే ఎక్కువ ఏది లేదు హైయెస్ట్ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్లో. సో ఇది వన్ ఆఫ్ దోస్ కార్డ్స్ అనమాట. సో మిగతా చూసారంటే నా అడ్రస్ ఇచ్చారు, ఎక్కడైతే అడ్రస్ ఉందో. దాని తర్వాత మనకి స్పెండ్ అవేరు, తర్వాత ఫ్లిప్కార్ట్, అమెజాన్, బుక్ మై షో, దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. సో ఎలాగా అప్ టు 20% ఆన్ పార్ట్నర్ రెస్టారెంట్స్ వయా స్విగ్గీ, డైన్అవుట్, 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, బుక్ మై షో, కల్టిఫిట్, మింత్రా, స్విగ్గీ, టాటా క్లిక్, ఊబర్ అండ్ జొమాటో, 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ అదర్ స్పెండ్స్. సో మీకు ఇది చాలా బెనిఫిట్ అనమాట. చూసారంటే ఇది వచ్చేసి మనకి మిలీనియా కార్డ్ సంబంధించినటువంటి బెనిఫిట్స్. ఇంకొకటి ఏంటంటే మైల్ స్టోన్ రివార్డ్స్ కూడా ఉంది. స్పెండ్ 1 lakh ఇన్ అ క్యాలెండర్ క్వార్టర్ అండ్ గెట్ 1000 rupees గిఫ్ట్ వోచర్ ఆర్ 1 domestic ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ వోచర్ అని చెప్పేసి. అంటే క్వార్టర్ అంటే ఒక 3 monthsలో మనము ఒక 1 lakh కనుక యూజ్ చేయగలిగితే, బ్యాంక్ టర్మినాలజీ ప్రకారం ఒక క్వార్టర్ అంటే మనకి ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్, మే, జూన్ వరకు, లేకపోతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఇలాగ 3 monthsకి ఒకసారి ఉంటుంది అనమాట. ఈ 3 monthsలో ఒకసారి మనకి కనుక కార్డుకి 1 lakh కనుక యూజ్ చేస్తే పర్ క్వార్టర్ మీకు అప్పుడు 1000 rupees అనేది గిఫ్ట్ వోచర్ అనేది లభిస్తుంది అనమాట. సో ఎన్ని విధాలుగా చూసినా కూడా ఈ కార్డ్ అయితే వన్ ఆఫ్ ద ప్రీమియం కార్డ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో చూసారంటే కనుక వ్యూ ట్రాన్సాక్షన్ పర్ఫార్మ్డ్ అండ్ డౌన్లోడ్ ఈ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఉంది. అంటే మై కార్డ్స్ అనే ఆప్షన్ ఉందన్నమాట. మై కార్డ్స్ అనే ఆప్షన్ గురించి నేను ప్రీవియస్గా చూశాను, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అందులో కావాలంటే మీరు ఏం చేస్తారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యాప్ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లాగిన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక నా వీడియో అనేది మీకు వస్తుంది. అందులో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. చెక్ రివార్డ్ పాయింట్స్, తర్వాత బ్లాక్ రీఇష్యూ కార్డ్ ఇన్ కేస్ స్టోలెన్ ఆర్ డ్యామేజ్, యాడ్ ఆన్ కార్డ్స్, పిన్ సెట్ అప్ అండ్ కార్డ్ కంట్రోల్స్.
సో ఇవన్నీ కూడా మీకు ఇందులో అవైలబిలిటీ ఉంటాయి మై కార్డ్స్ అనే సెక్షన్లో. లేదంటే ఫ్రెండ్స్ ఇది మై కార్డ్స్ యాప్లో కాకుండా మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ ఉన్నా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యేసి మీ కార్డ్ సెక్షన్లో ఈ కార్డు కంట్రోల్స్ ఉంటుంది. కార్డు మీకు బ్లాక్ అండ్ రీఇష్యూ కానివ్వండి, రివార్డ్ పాయింట్స్ రివార్డ్ రిడమ్షన్ కానివ్వండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది అందులో మీకు మై కార్డ్స్ ఆప్షన్తో పాటు మీకు నెట్ బ్యాంకింగ్లో కూడా యాక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చాలా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.